अगाय त्रिपुरां अगाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్తే, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే, కావలి పట్టణం పాత ఊర్లోని శివాలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలకు అర్చకులు శశి కలశాలతో పవిత్ర జలాలను తెచ్చి అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కావలి 1వ పట్టణ ఎస్ఐ సుమన్ ప్రత్యేక చర్యలు చేపట్టి దర్శనం సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. ओम गणानां गणपतिं नमामहे कविकवीनां मुक्तरुत्रं ज्येष्ठराजं ब्रह्मणां सुन्दरं देवदावरं परिमाणनादा ఆలయానికి విచ్చేసిన భక్తులకు తాగునీరు, మజ్జిగ అందజేశారు. కావలి రూరల్ మండలం గౌరవంలో వెలిసిన శ్రీ పార్వతీ సమేత పంచభూతేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల అశేషంగా విచ్చేసి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అభిషేకాలు నాపేయడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే త్వరగా రావాల్సిన కోట్ల 10 నిమిషాలు అభిషేకం పూర్తవుతుంది. ఆలయ అర్చకులు తలికేపల్లి శేషయ్య మాట్లాడుతూ 800 సంవత్సరాల క్రితం చోళరాజులు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారని, కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నారని తెలిపారు. మనవి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పంచభూతేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 5 గంటల నుంచి మహావైభవంగా పంచామృతాలతోటి అభిషేక కార్యక్రమాలు అనేది కొన్ని వందల మంది వచ్చి ఇప్పటిదాకా అభిషేకం చేయడం జరిగింది. అయితే ఈ స్వామి గత సుమారుగా 800 సంవత్సరాల నాడు చోళరాజులు ఇక్కడ ప్రతిష్ఠించారని ప్రతీక. కాబట్టి అటువంటి స్వామివారికి ఈరోజు మహావైభవంగా పంచామృతాలతోటి ప్రజల యొక్క స్వహస్తాలతోటి వారు నామస్మరణతోటి ఆ స్వామివారికి అభిషేకాలు అనేది మహావైభవంగా చేయడం జరిగింది. అయితే ఈ స్వామివారికి ప్రతి సోమవారం కూడా
అదేవిధంగా వారి యొక్క స్వహస్తాలతోటి ఇక్కడ అభిషేకం చేయటం అనేది ఒక ప్రాముఖ్యత. ఎందుకంటే దేశంలో ఎక్కడా కూడా స్వామి వారిని తాకి అభిషేకం చేసే భాగ్యం అనేది లేదు. అయితే ఈ గౌరవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత పంచభూతేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సోమవారం కూడా వారి యొక్క స్వహస్తాలతోటి ఇక్కడ అభిషేకం చేసి, అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ స్వామి వారికి మహా వైభవంగా చెరుకు రసము కానీ పంచామృతాలు కానీ అదే అనేక ద్రవ్యాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం మహావైభవంగా జరిగింది. అదేవిధంగా మరి కొద్దిసేపటిలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రము 7 గంటల నుండి మహావైభవంగా ఈ కళ్యాణం అనేది జరుగుతుంది. అదేవిధంగా తర్వాత 10 గంటలకు పల్లకీ సేవ కార్యక్రమము, తర్వాత భరతనాట్యము, అదేవిధంగా లింగోద్భవం టైంలో అంటే 12 గంటలకు స్వామి వారికి అన్నాభిషేక కార్యక్రమాలు అనేవి ఇవన్నీ కూడా ఎక్కడి జరగని రీతిలో మహావైభవంగా ఈ మందిరంలో చేయటం అనేది ఈ ఊరి యొక్క అదృష్టం. ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్రామం అంతా కూడా పాడి పంటలతోటి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా పాడి పంటలతోటి సుభిక్షంగా ఉండాలని అనేక గ్రామాల నుంచి, ఒక గౌరవమే గ్రామమే కాకుండా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న అనేక గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ రోజు మహాశివరాత్రి వైభవాన్ని స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆ స్వామి యొక్క భోగ భాగ్యాలన్నీ కూడా పొందాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వామి వారికి అభిషేకం చేయడం జరిగింది. ఓం తత్సత్. ఇవి నేటి వార్తలు. మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే. कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.